మనిషి మేధస్సు ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. కానీ షేర్ మార్కెట్ చేసేవాడికి మాత్రం బాగా తెలుస్తుంది. కానీ వాడి బుర్ర అసలు పనిచేయదు. ఉదయం 9:15 మార్కెట్ మొదలైన వెంటనే ఓ ట్రేడింగ్ తీసుకుంటాడు. 5,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ 11 గంటలకు ఒక పొజిషన్ తీసుకుంటాడు. మరో 5,000 రూపాయలు వస్తాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంకో పొజిషన్ తీసుకుంటాడు, 10,000 రూపాయలు వస్తాయి. మొత్తానికి 20,000 రూపాయలు వచ్చినా కూడా ఇక్కడే ఆగిపోదామని అనుకుంటాడా? కాదు, ఇంకా ట్రేడింగ్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ 3 గంటలకు ఇంకో పొజిషన్ తీసుకుంటాడు, 3:30కి తిరిగి 30,000 రూపాయలు పోతాయి. వచ్చిన 20,000తో పాటు మన దగ్గర ఉన్న క్యాపిటల్ 10,000 రూపాయలు కలిపి మొత్తం 30,000 రూపాయలు లాస్ అవుతాడు. అప్పటికైనా వాడికి బుర్ర కరెక్ట్గా పనిచేస్తుందో లేదో అర్థం అవ్వదు. అప్పటికే జరగవలసిన నష్టం మనకు జరిగిపోతుంది. 4 గంటల తర్వాత ఈరోజు ఏ విధంగా ట్రేడింగ్ చేసాం, ఏ విధంగా చేయకూడదో అనాలిసిస్ చేసుకుంటూ డిసైడ్ చేస్తూ ఉంటాం. కానీ మరుసటి రోజు ఉదయం 9:15 మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అదే టైప్ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తూనే ఉంటాం, నష్టపోతూనే ఉంటాం. కావాలనే రోజు డబ్బులు పోగొట్టుకోవడం ఎవరికి సరదా కాదు. 95% వరకు రోజు ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఈ విధంగానే లాస్ అవుతారు. ఓన్లీ 5% మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. ఒకసారి మార్కెట్కి అలవాటు పడితే డ్రగ్స్ కన్నా ప్రమాదం. అలాగే మార్కెట్ చెడ్డది కాదు. మనము ఒక టార్గెట్ అనుకుని ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటే మార్కెట్లో రోజు డబ్బులు తీయగలం. కానీ మనం అది చేయలేకపోతాం. మన ఫ్రెండ్స్కి ఎలా చేయాలో చెప్పే సూత్రాలు మనమే 1% పాటిస్తే ఎప్పుడు కూడా లాస్ అవ్వం. ఇది నా రోజు ఇంటర్డే ట్రేడింగ్లో జరిగే నా అనుభవాలు మాత్రమే కాదు, నేను నేర్చుకున్న నా పాఠాలు.